హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ విలేజ్ సర్వే యూట్యూబ్ ఛానల్. సో నేను మీకు ఈరోజు ఏ వీడియో చూపించబోతున్నానంటే సిఎస్వి లేయర్ అంటే డిఎల్ఆర్ రిపోర్ట్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఏ విధంగా మన పాలిగాన్ షేప్ ఫైల్ లేయర్కి ఏ విధంగా జాయిన్ చేసుకుంటాం అనేది మీకు నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీనికోసం మనం ముందుగా ఇంతకుముందు చేసిన వీడియోలో సిఎస్వి ఫైల్ ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలో చూసాము. సో నేను ఇప్పుడు ఈ సిఎస్వి ఫైల్ లేయర్ డిఎల్ఆర్ రిపోర్ట్ని ఏ విధంగా మన పాలిగాన్ షేప్ ఫైల్ లేయర్కి జాయిన్ చేసుకుంటామనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఒకసారి జాగ్రత్తగా చూడండి. దీనికోసం మనం ముందుగా పాలిగాన్ షేప్ ఫైల్ పై రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ జాయిన్ అని ఉంటుందండి. జాయిన్స్, ఈ జాయిన్స్ పైన క్లిక్ చేయండి. నేను ఇక్కడ ఆల్రెడీ ఒకటి జాయిన్ చేశాను. సో నేను దీన్ని డిలీట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను మళ్ళీ మీకు ఒకటి జాయిన్ చేసి చూపిస్తాను చూడండి. యాడ్ పైన క్లిక్ చేసి నేను ఇక్కడ ఆర్ఎల్ఆర్ రిపోర్ట్ అని సెలెక్ట్ చేసుకోవాలండి. సో ఇక్కడ జాయిన్ ఫీల్డ్ వచ్చేసి ల్యాండ్ పార్సెల్ నెంబర్. సో టార్గెట్ ఫీల్డ్ కూడా సేమ్ అదే ఉండాలండి, ల్యాండ్ పార్సెల్ నెంబర్. సో ఇక్కడ జాయినింగ్ మెమరీ. సో మిగతా ఏం అవసరం లేదండి, ఇంకా అంతే. సో ఇప్పుడు ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అప్లై, తర్వాత ఓకే. ఇప్పుడు మీరు రైట్ క్లిక్ చేసి ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్ పైన ఓపెన్ చేశారంటే మీకు దీనికి సంబంధించినటువంటి ఎల్పిఎం నెంబర్ అన్నీ కూడా ఈ విధంగా వచ్చేసి ఉంటుంది. ఓకేనా అండి. ఎల్పిఎం నెంబర్ బాక్స్ ఏదైతే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, ఇది కూడా చూపిస్తాను చూడండి. ఇది ఆర్ఎల్ఆర్ రిపోర్ట్కి సంబంధించినటువంటి అట్రిబ్యూట్ టేబుల్ అండి. సో ఇక్కడ ఏదైతే ల్యాండ్ పార్సల్ నెంబర్ అనేది ఉందో అది ఇక్కడ పాలిగాన్ షేప్ ఫైల్లో స్టిక్ ఆన్ అయిపోయిందండి. సో దీని తర్వాత దానికి సంబంధించినటువంటి ఏరియా ఇది ఇక్కడ ఆర్ఎల్ఆర్ రిపోర్ట్ సంబంధించినటువంటి ఏరియా, దానికి సంబంధించినటువంటి హెక్టార్స్, ఇలా మొత్తం కూడా వచ్చేసిందండి. సో ఈ విధంగా మనము చాలా సింపుల్గా సిఎస్వి ఫైల్ అనేది మన పాలిగాన్ షేప్ ఫైల్కి జాయిన్ చేసుకోవడం ఏ విధంగా అనేది ఈ వీడియోలో మీరు చూస్తున్నారు. సో చాలా సింపుల్గా ఈ విధంగా మనం ఈ ఆర్ఎల్ఆర్ రిపోర్ట్ని మన ఎల్పిఐ నెంబర్కి డైరెక్ట్గా జాయిన్ చేసుకొని మనము ఇక్కడ నిన్న చూసాం కదండి, ఈ విధంగా మొత్తం అన్నీ కూడా క్యూఆర్ కోడ్ సంబంధించి మనం ఈ విధంగా జాయిన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏదైనా సరే యాడ్ ఐటెం, యాడ్ డైనమిక్ టెక్స్ట్లోకి వెళ్ళి ఫీల్డ్స్లోకి వెళ్ళామంటే వాటికి సంబంధించిన ఏరియా కానీ ఎనీథింగ్ మనం డైరెక్ట్గా ఇక్కడే యాడ్ చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం అలాగే దీనికి సంబంధించి కూడా ఇన్సర్ట్ ఎక్స్ప్రెషన్లోకి వెళ్ళి ఇక్కడ ఫీల్డ్స్ అండ్ వాల్యూస్లోకి వెళ్ళామంటే మీకు మామూలు అయితే పాలిగాన్ షేప్ ఫైల్ మాత్రమే ఉంటుంది కాబట్టి మీరు ఏవైతే యాడ్ చేసుకున్నారో ఎల్పిఎం ఏరియా అండ్ ఎక్కడ్స్ మాత్రమే ఉంటుంది. సో మనం ఇక్కడ డిఎల్ఆర్ రిపోర్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అన్నీ కూడా ఇక్కడ వచ్చి సేవ్ అయి ఉంటాయి. సో మనం ఏదైనా సరే ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా ఫీల్డ్ని. ఈ విధంగా మనం క్యూఆర్ కోడ్ అనేది కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు చెప్పిన వీడియోలో క్యూఆర్ కోడ్ ఏ విధంగా జనరేట్ చేయాలనేది చెప్పాను. అది దానికి అంటే బేస్ ఏ విధంగా చేశారని అందరూ డౌట్స్ అడిగారు. సో నేను దానికోసం మళ్ళీ ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.